నమస్కారం. ఈరోజు ప్రశాంత్ హిల్స్ డివిజన్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో తిరుమల లడ్డు ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికతో తేలింది. దీంతో పలమనేరు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు ఆదేశాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి దుష్ప్రచారాలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు స్పందించారు. మనం పలమనేరు పట్టణంలో ఈ వెంకటేశ్వర సన్నిధిలో ఈరోజు రావడానికి కారణము అనవసరమైన హిందువులు మనోభావాలపైన హిందువులకి ఏం చేసింది, ఏమి చేయలేదు. గత 2 రోజులుగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, మరి అదేవిధంగా ఆ గుడి కమిటీ సభ్యులందరికీ కూడా ఈ విషయాన్ని తెలిపాం. వారు కూడా మాట్లాడి దాన్ని వెంటనే తీయిస్తామని చెప్పారు. కాబట్టి ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసి సుప్రీంకోర్టు తీర్పు వరకు అందరూ వేచి చూద్దామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పత్రికా విలేకరులకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే, అయ్యా ఈరోజు కల్తీ జరగలేదని సిబిఐ చెప్పింది కదా, నువ్వు మళ్ళా పోయి ఆ మెట్లంతా కడగాలనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్తులు. మా వైఎస్ఆర్ కుటుంబానికి కూడా నమస్తులు. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు దిగిపోయిన తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చి కల్తీ జరిగిందనేటువంటి నాయకులు వ్యతిరేకంగా వస్తే అప్పుడేం చేస్తారు?